వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. వేదిక సభాజనంలో ఉన్న అవశేష జనానికి సవినయంగా నమస్కరిస్తూ, శ్రీమతి భారతి ఈ పుస్తకాన్ని గురించి పరిశోధన చేయడం చాలా విశేషం. కారణం ఏమంటే గతానుగతికమైన విషయాల గురించి ఎందరెందరో పరిశోధన చేస్తుంటారు. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దాదాపు ఒక పుస్తకాన్ని గురించి PhD పరిశోధన చేయటం అనేది ఇది 3వదో 4వదో అనుకుంటాను. ఆ విధంగా ఒక పుస్తకానికి క్రిటికల్ స్టడీగా ఆమె పరిశోధన చేసింది. నేను 1961లో దీని తాళపత్ర గ్రంథాన్ని సంపాదించి అప్పటి నుంచి దాన్ని రక్షిస్తూ 1977లో 78లో దాన్ని తిరిగి వ్రాసి సాహిత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ద్వారా దాన్ని ఈ రూపంతో ముద్రించినాం. తర్వాత నేను సాహిత్య అకాడమీ రద్దయి తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడ్డాక ఈ పుస్తకాన్ని ముద్రించండి అని 2-3 అప్లికేషన్లు ఇచ్చినాను. అవన్నీ కూడా భద్రశంఖారావాలైనాయి. అందుకొరకు నేనేమి బాధపడటం లేదు. దానికి కారణం ఏమంటే భవిష్యత్తులో శ్రీమతి భారతి గారు ఈ పుస్తకానికి చక్కని వ్యాఖ్యానాన్ని వెలువరించి ఒక కాలాంకనందిని పరిణయానికి వ్యాఖ్య వెలిస్తే మన కొల్లాపుర సంస్థానంలో వచ్చినటువంటి సురభి మాధవరాయల చంద్రికా పరిణయ వ్యాఖ్యలాగా శోభిల్లుతుంది అని నేను కోరుకుంటున్నాను. అట్లాగే అద్భుతమైనటువంటి వర్ణనలు ఉన్నాయి. దాంట్లో నేనొక్క పద్యం చెప్తాను. దీంట్లో రాజును వర్ణించేటప్పుడు ఆయన చాలా విచిత్రంగా వర్ణిస్తాడు. దాన్ని వసుచరిత్రకారుని పద్యాన్ని ఆదర్శంగా తీసుకున్నాడు. ఆయన వసుచరిత్రకారుడు వసుక్ష్మాపాలచంద్రుణ్ణి వర్ణిస్తూ ఒక పద్యం అంటాడు. కలడుల్లో ఒక మహామహోగ్రహుత భుజాలావళి నిర్జల స్థలదంభో నిధిపక్ష హైమవత పక్షక్షోదక్షోరుజిగ్వల భీభాంకుత భేరికా భయద భాంకారైక సంప్రీణితాఖిల వైరిస్తుత కీర్తి సాంద్రుడు వసుక్ష్మాపాలచంద్రుండిలన్ అని అంటాడు. అట్లాగే విజయ విలాసంలో ఉన్న చంద్రప్రస్థర సౌదఖేలన పరశ్యామా కుచద్వంద్వ నిస్తంద్ర ప్రత్యహలిప్త గంధకలనా సంతోషిత జ్యోతిని సాంద్ర ప్రస్ఫుట హాటకాంబృహ చెంచరీకోత్కరం బింద్రప్రస్థపురంబు బాసిలు రమాహేలా కళావాసమయనే పద్యానికి చక్కని వికృతిగా వివరణగా ఈ గ్రంథకర్త రాసినాడు. వాటన్నిటినీ నేను వివరించలేదు. కానీ భారతీదేవి గారు భవిష్యత్తులో తన సాహిత్య వ్రతంలో ఈ గ్రంథం 6 ఆశ్వాసాలు కాబట్టి 6 పండితులతో చక్కని వ్యాఖ్యానాన్ని వెలువరించి మళ్ళీ ఇదే విశ్వవిద్యాలయ స్థాయిలో దాన్ని ఆవిష్కరించాలి అని కోరుకుంటూ, ఆమెకు సాహితీ వ్రతంగా ఆ దంపతులు అభివృద్ధి చెందాలి అని వారిని నిత్యశ్రీరస్తు నిత్యమంగళానుభవంతుగా ఆశీర్వదిస్తూ సెలవు.